క్రిష్ డైరెక్టర్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూనే న్యూ జోనర్ లో సాగే స్టోరీస్ తో తెలుగులో అందరినీ ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ ఫార్మెట్ లో కాకుండా కాస్త కమర్షియల్ అంశాలకు దూరంగా వెళ్లకుండా కొత్తగా ఉండేలా ట్రై చేసి తొలి సినిమాతోనే సక్సెస్ సాధించాడు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన గమ్యం సినిమా ఎంతటి సక్సెస్ అయిందో విమర్శకుల ప్రశంసలను కూడా అంతే స్థాయిలో అందుకుంది. ఆ ఒక్క సినిమాతోనే క్రిష్ డైరెక్టర్ తన ప్రయాణాన్ని తెలిపాడు. మనస్సుకు హత్తుకునే సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనే మానవతా విలువలు ఉండే విధంగా ఈ డైరెక్టర్ చాలా జాగ్రత్తలు పడతాడు. అందుకే క్రిష్ ఇప్పటివరకు చేసింది 3 సినిమాలైనా కూడా 30 సినిమాలు చేసిన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కమర్షియల్ సినిమాల్లో కూడా మానవతా విలువలను ఎంత బాగా చేర్చవచ్చో ఈ డైరెక్టర్ సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. అందుకే పెద్ద స్టార్స్ సైతం క్రిష్ స్టోరీని ఇష్టపడతారు. గమ్యం సినిమాతో సక్సెస్ తో పాటు అవార్డ్స్ రివార్డ్స్ ను సొంతం చేసుకున్న క్రిష్ రెండో సినిమాకు కూడా అంతే వైవిధ్యమైన స్టోరీని ఎంచుకుని అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అల్లు అర్జున్, మంచు మనోజ్ లాంటి క్రేజీ స్టార్స్ ను పెట్టుకుని ఏమాత్రం కమర్షియల్ యాంగిల్లో థింక్ చేయకుండా కేవలం స్టోరీని అనుసరించి వేదం లాంటి సినిమాను తీశాడు. ఈ సినిమా గొప్ప సక్సెస్ కాకపోయినా కూడా గొప్ప చిత్రంగా మాత్రం టాలీవుడ్ లో నిలిచింది. ఈ సినిమాతో మరోసారి క్రిష్ అవార్డ్స్ ను సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. తెలుగులో కేవలం 3 సినిమాలను మాత్రమే చేసిన క్రిష్ కి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ నుంచి పిలుపు రావడంతో బాలీవుడ్ లో డైరెక్షన్ చేస్తున్నాడు. బాలీవుడ్ సినిమా తర్వాత క్రిష్ మళ్లీ తెలుగులో సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. దర్శకుడు క్రిష్ తెలుగులో చేసిన లాస్ట్ సినిమా కృష్ణం వందే జగద్గురు. రాణా హీరోగా చేసిన ఈ సినిమా కూడా మంచి సినిమాగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు క్రిష్ తెలుగులో మరో సినిమాకు ప్లాన్ చేయలేదు. కేవలం స్టోరీ నచ్చితేనే సినిమాకు ప్లాన్ చేసే ఈ దర్శకుడు త్వరలో మరోసారి తనదైన స్టోరీతో తెలుగు ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో గబ్బర్ అనే సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో మెగా ఫ్యామిలీకి చెందిన న్యూ కమర్ వరుణ్ తేజ్ తో డైరెక్టర్ క్రిష్ తన నెక్స్ట్ ఫిల్మ్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను స్వయంగా క్రిష్ తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కనుక ఓకే అయితే వరుణ్ తేజ్ కెరియర్ ప్రారంభంలోనే ఓ మంచి సినిమా చేసినట్లు అవుతుందని అంతా అంటున్నారు.